వందనములు. దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో నింపాలని, మీ మనోనేత్రాలు తెరవాలని మనం పూర్వకంగా దేవునికి మనవి చేసుకుంటూ వాక్య భాగంలోకి వెళ్దాం. ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీరు శ్రద్ధగా వింటే తప్ప ఆయన మాటలు మీకు అర్థం కావు. దేవుని యొక్క ఆలోచన నేర్చుకోవాలి అంటే కంపల్సరీగా ఆయన ఎదుట మనం నిలబడాలి ఇన్ ది సెన్స్ ప్రజెంట్ అవ్వాలి. ఫార్మాలిటీ వాక్య పరిచయం చేసుకుందాం, లేదంటే ఆలోచన విధానాల విషయంలో నా దృష్టికి సంబంధించిన విధంగా మాట్లాడేసుకుందాం అని మిమ్మల్ని మీరు అనుకుంటే కనుక నేను అర్థం కాదు సరికదా. మీలో కొన్ని ప్రశ్నలు వచ్చి మీలో అల్ప విశ్వాసానికి చేర్చి తద్వారా మిమ్మల్ని విశ్వాసమే లేని వారిగా దేవుణ్ణి అప్పగించేవారిగా. ఎవరు దేవుణ్ణి అప్పగించింది? వాక్యం పక్కన నడిచాడు, వాక్యంతో నడిచాడు, వాక్యం ఏం చేస్తుందో చూశాడు, వాక్యం ఎలా ప్రయారిటీ ఇచ్చి బ్రతికారు, ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారని చూసిన ఇస్కరియోతు యూద ఎంత ఘోరంగా మారిపోయాడు. ఆఫ్టర్ ఆల్ వెండి నాణాలు, అప్పట్లో సిల్వర్ కాయిన్స్ అనేవి ట్రెండీ కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు గోల్డ్, వజ్రాలు, డైమండ్స్ ఉంటే ఇంకా తొందరగా సెటిల్మెంట్ చేసుకునేవాడు. ఎందుకని? ఆయన పక్కనే నడిచిన, ఆయన మాటలే వింటున్నా ఆయన యొక్క కంక్లూజన్ ఏంటో ఆయన యోధాకు అర్థం కాలేదు. అలాగే మన పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాక్యం ఎంత ఇంపార్టెంటో బైబిల్లో చాలా మంది చెప్పారు. అదే కీర్తనల గ్రంథం చూద్దాం. చూడండి, 119వ కీర్తన 149వ కీర్తన 149వ వచనం చూడండి. 119, 149వ వచనం. దేన్ని బట్టండి? చాలా ఈజీగా చదివేసుకుంటాం, ఈజీగా మనం ప్రార్థనలో చెప్పేసుకుంటాం. కృప 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 అంటే మెర్సీ, లేదంటే ఎవరినన్నా చాలా జాగ్రత్తగా అని ఎలాగంటే ఎలాగైనా నీలో ఎన్ని లోపాలు ఉన్నా సరేరా నేను ఫర్గివ్ చేసేస్తున్నా అనడం అనేది మెర్సీ. అదే కృప. అది క్రైస్తవులలో లోపించింది. అర్థమవుతుందా? కృప అనగానే చదివేసుకున్నాం, అది ఆయన క్యారెక్టర్ అని. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఎలా ఉన్నానో మీరు ఆ పోలికలోకి మారాలి, అందుకు వారం వారం రావాలి, కుదిరితే ఎప్పుడు పడితే అప్పుడు కూడుకోండి. ఎందుకు కూడుకోవాలి? అయ్యా నువ్వు చాలా ఇచ్చావు, ఇస్తూనే ఉంటావు, నువ్వు ఒక కల్పవృక్షం, అక్షయ పాత్ర అనుకొని వచ్చేయాలా ఏంటి? ఆయన క్యారెక్టర్ అది. నువ్వు వద్దన్నా ఇస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. ఆ మాట నడిపోయినా ఏదో ఒక రోజు మారుతాడులే, నీ బిడ్డలకు నువ్వు సేవ చేసుకోవట్లే, అంతే. అది నీకు చిన్నిక. నువ్వు పైగా దేవుడు ఇచ్చిన డిక్లరేషన్, భూమి మీద వాక్యము శరీరధారి ఉన్నప్పుడు ఇచ్చిన ఒక డిక్లరేషన్. అరే మీరు చెడ్డవారైన తల్లిదండ్రులు అయ్యండి, మీరు మంచి చేస్తారా లేదా? మరి మీకంటే మీ తల్లిదండ్రుల కంటే గొప్పవాడు మన తండ్రి. సో మీకు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు. దాన్నే థియలాజికల్ టెర్మినాలజీలో కృప అంటున్నాడు. ఏంటంటే చదవమ్మా మళ్ళీ. నీ కృపను బట్టి. అది బాబు, నేను వచ్చేసాను కాబట్టి నాకు ప్రార్థన నేను ఎలా చేస్తానంటే, నీకు తెలుసు కదా చర్చిలో ఎవరు చేయనంత టర్మ్స్ యూజ్ చేస్తాను, వాక్య చాతుర్యాన్ని ఉపయోగిస్తాను. ఒంటరిగా చేయి, మంచి ప్రార్థన వస్తుంది. నలుగురిలో వచ్చి ఎంతో కొంత హిపోక్రటికల్ గా మాట్లాడతావు. అందుకే నీ ప్రార్థన చేసిన తర్వాత నీ వ్యక్తిత్వం డిఫరెంట్ గా కనపడుతుంది. అదే నువ్వు ఇంటర్నల్ గా, అందుకే దేవుడు గదిలోకి వెళ్ళరా, తలిపేసుకో, అప్పుడు ప్రార్థన చేయి. రహస్యమందున్న నీ తండ్రికి అన్నాడా లేదా? అప్పుడు రహస్యంలో ఉన్న తండ్రికి నీ రహస్యాలని చెప్పాలి. నాయనా పైకి ఏదో ఇట్లా చెప్పేస్తున్నాను కానీ నా శరీరము నీకు తెలుసు, నేనే విషయాల్లో బలహీనో, కానీ కట్టుదిట్టమైన నీ వాక్యం చేత నేను కట్టుబడ్డాను కదా, అది దాటిపోనీకుండా నన్ను కాచున. ఇదే చెప్తున్నాడు ఆయన. నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా అంటే ఉన్నవాడైన దేవా, నీ వాక్య విధులు. ఇది అండర్లైన్ చేసుకోవాలండి. మనం ఏమ అండర్లైన్? నా విధి, నీ విధి, నా క్రమం, నీ క్రమం కాదండి. వాక్య విధులు ఏమున్నాయి సంఘానికి? మనుషుల పారంపర్య ఆచారాలు కాదు మనం పెట్టుకోవాల్సింది. క్రీస్తు సంఘము
ఏం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే సంఘము దేని మీద కట్టబడిందట? సత్యానికి స్తంభం. ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్, పిల్లర్ ఆఫ్ ట్రూత్ ఎవరి ద్వారా ప్రక్లైమ్ అవ్వాలి? సంఘము ద్వారా అవ్వాలి. అందుకే వాక్యం యొక్క విధానం నేర్చుకోవాలి. నీ వాక్య విధులను బట్టే నన్ను బ్రతికించు. ప్రార్థన చేశారు ఎప్పుడన్నా ఇలాగా? ప్రార్థన అనుకుంటున్నారు, ఈయన చేసిన ప్రార్థన కాపీటు ఇక్కడ పేస్ట్ చేసి ఆమె అన్నాను. చూసారా, ఆయన చేశాడు, మహానుడు. ఆయన కొన్ని మాటలు ఉపయోగించాడు, నేను కూడా అలా ఉపయోగిస్తే బాగుంటుంది. నీ ఆత్మలో కలిగిన రియలైజేషన్ ఉంటుంది తెలుసా, అది దానిని బట్టి ప్రార్థన రావాలి. అప్పుడు నువ్వు ఇక్కడికి రావటం నీకే ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. నన్ను కడుక్కుంటాను నాయన, నన్ను బాగు చేసుకుంటాను, ఎందుకంటే ఈ లోక మాలిన్యంలో ఉంటున్నాను, అది అంటుకునేది, దాని స్వభావమే అంటుకునేది నాయన. నన్ను నేను కడుక్కోవాలంటే నేను నీ ఎదుట ప్రజెంట్ అవ్వాల్సిందే. నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికించు. అదే 144లో కూడా ఒక మాట ఉంటుంది చూడండి, ఇదే కీర్తనలో, నీ శాసనములు. మనకు కొన్ని పాత సోషల్లోనో వాటిల్లో చదివేటప్పుడు ఈ ఓల్డ్ కమాండ్స్ వస్తాయి. ఎందుకని? అవి ఎక్స్పైర్ అయిపోయింది, ఓన్లీ చదువుకోవడానికి మన అవగాహన కోసమే. కానీ ఈ యొక్క విధానాన్ని మనం చూసుకుంటే, ఆ దేవుడు ఇచ్చినవి విధానాలు, శాసనాలు చూసుకుంటే అంట శాశ్వతమైనవి. ఎప్పటి వరకు? భూమి గతించిపోద్ది, సూర్యుడు గతించిపోతాడు, కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు, అంత శాశ్వతమైనవి. అందుకే అవి నీతి గలవి. ఏమంటున్నాడు? ఇవి నీతి గలవి కాబట్టి నేను బ్రతుకున్నట్లు, వాక్య విధులతో నన్ను బ్రతికించింది ఆయన అన్నాయనే. ఆ నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి. సంఘానికి రావాలంటే తెలివి తక్కువగా ఉండకూడదు, కలోమంటూ చేసేయకూడదు, పూజలు, ప్రార్థనలు, యాచనలు, సమర్పణలు చేయకూడదు. నీ ప్రార్థన, నీ యొక్క క్యారెక్టరైజేషన్ బయటికి వెళ్ళిన తర్వాత తెలివితో ఉండాలి. నేను బ్రతకాలి అంటే నీ తెలివి అవసరం, నీ వాక్య విధులు అవసరం. నాకు ఒక రూల్ పెట్టుకున్నాను, నా రూలు నా ఇష్టం. నీ రూలు నీ ఇష్టం ఏం చేస్తుందో తెలుసా? నేను తీసుకెళ్లి అగాధంలో పడేస్తుంది. కానీ కొటేషన్ మన యాటిట్యూడ్ కోసం బాగా రాసుకుంటాం. ఒక టైంలో మనకి అది బాగా నచ్చుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన వాక్య విధులను నేర్చుకున్నాం అనుకో, అసలు నేను ఎంత తోడైనా నాకు నేను రూల్ ఏంటి? నా రూల్ పిచ్చి రూలు, అది అశాశ్వతమైనది. అసలు నేనే శాశ్వతంగాను. నాకు రూల్ ఏంటి? నా రూల్ ప్రకారం నేను పెట్టుకొని నా విధిని నేను నిర్వర్తిస్తే, నా జీవితాన్ని నడిపితే ఒకరోజు నేనే పోతున్నానే, నేనే ఉండట్లేదే, నా రూల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? సో నా రూల్ అనేది శాశ్వతమైనది కాదు. వన్ రూల్ ఈస్ దేర్, దట్ ఈస్ ఎవర్ లాంగ్ లైఫ్. అది ఎప్పటికీ నిలిచి ఉండేది, శాశ్వతమైనది. అది ఆ శాశ్వతమైనది నీతి కలిగినది కాబట్టే నన్ను బ్రతికించాలి అంటే నీ తెలివి కావాలి. అసలు చదివేయటం, ఇవాళ కీర్తన ఎన్నో అధ్యాయం చదివాను, అన్నో అధ్యాయం చదివాను. అసలు వాక్యము మీరు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తారని ఏమన్నా అవగతం అవుతుందా? అయితే ఆ అధ్యాయంతో ఆపవు. చక్కగా ఇంకొక అధ్యాయం దీనికి రిజంబల్ గా ఉన్నది ఏంటి అని చదువుకుంటాం. దీని వల్లనే ఇలా చదివే ఈ మహానుభావుడు నా ఇష్టానుసారుడు అనిపించుకున్నాడు. ఎవరు? దావీదు గారు. దావీదు, నువ్వు నా ఇష్టానుసారం. మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. తండ్రి, నేనేమన్నా నీకు ఇష్టానుసారంగా ఉన్నానా? చిచి దరిద్రుడా అనిపిస్తుంది మనమే. ఎందుకంటే ఆదివారం అంటేనే వస్తాం, సోమవారం అంటే అన్న డ్యూటీ అంటాం, అయ్య డ్యూటీ అంటాం, పనులు అంటాం, ఫ్యామిలీ అంటాం. అబ్బో, మనకి చెప్పే సాకులటి ఒక 5 రీజన్స్ తో బైబిల్లో చెప్పేశాడు. కానీ అయ్యగారు ఏదో లేకపోతే మీకు మెసేజ్లలో పెట్టి ఈరోజు అందరం కూడుకుందాం రండి, దేవుడు మనతో మాట్లాడాలనుకుంటారని ఏమన్నా మెసేజ్ వచ్చిందనుకో, కిందనే పర్సనల్ రిప్లైలు వస్తాయేమని, డ్యూటీ ఉందన్నా, సారీ అక్క, కుదరదన్నా పాస్టర్ గారు, ఇవి వస్తాయి. అబ్రహాం అండి, నాకు చాలా కోపం వచ్చేది. చెప్పమని, నువ్వు లేచి వెళ్ళిపో అబ్రహాము అంటే ఎలా వెళ్ళిపోతాడండి? అసలు
చెప్పాడు ఏదైనా డెస్టినీ సో ప్లేస్ మంచి సిటీ అది, నీకు అక్కడికి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, నీ ఫ్యామిలీ నీ పిల్లల చదువుకి బాగుంటది, లేచి వెళ్ళు అంటే వెళ్ళాడా? నువ్వు లే అన్నాడు అంతే. అన్ని సర్దేసుకుని బయలుదేరాడు. పైగా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? వాళ్ళ నాన్నగారు పేరేంటి, ఆయన పేరు తెరాహు గారు. తెరాహు గారు మంచి ఐడల్ వర్షిపింగ్ పర్సన్. వాటికి కాపలాగా ఏమన్నాడు అబ్రహాం గారిని. చూస్తా ఉన్నారంటే అబ్రహాం గారు, ఏంటి మాట్లాడు, నేను ఇక్కడే ఉన్నాను కదా, నైవేద్యాలు తీసుకోవేంటి? అలా డైనమాలో ఉన్న అబ్రహాం గారిని పిలుచుకున్నాడంట దేవుడు. నీకు కూడా అంతే. ఆయన విధులు అర్థమైతే తప్ప ఆయన మనస్తత్వం, అసలు దేవుడు మనస్తత్వం మనకు అర్థం కాదండి. కానీ ఆయన మనకు ఒక తెలివినిచ్చి, ఒక బ్రెయిన్ ఇచ్చి, బుద్ధి జ్ఞానములను ఎవరికి మించి? పశువుల కంటే, పక్షుల కంటే అధికమైన తెలివి నీకు ఎందుకు ఇచ్చాడు? పక్షిని చూసినట్టు చూసి ఏరోప్లేన్ కనుక్కొని హ్యాపీగా తిరిగి మనం రైలు బండిని చూసుకుని హ్యాపీగా జర్నీ చేసుకోమని కాదు. ఇవన్నీ ఫెసిలిటీస్ చేసుకుంటూనే నేనంటే ఏమిటో నీకు అవగతం అవ్వాలి. నువ్వు ఇక్కడికి వస్తే నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి. ఏదో ఒక రోజు నీకు డైనమా క్వశ్చన్ వస్తుంది. కొంత లైఫ్ లో నువ్వు వెళ్తున్నప్పుడు నీ అనుభవం, ఇంత ప్రార్థన చేస్తున్నాను దేవుడు నా వైపు అని ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. అక్కడ నుంచి దేవుడు వాక్యం నీతో మాట్లాడాలి. ఏది ఏమైనా అనేది నీ లైఫ్ లో కనుక ఉండకపోతే, వన్స్ ఏదైనా జరగలేదనుకో, ఖచ్చితంగా నీలో అవిశ్వాసంతో ఇక్కడికి వచ్చి కూర్చుంటావు. నీవే అవిశ్వాసమే ఇక్కడ కూర్చుంటావు. అదే చెప్తావు పాస్టర్ గారికి కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ, పక్క విశ్వాసం కానీ. ఏం చెప్తా, ఎన్నిసార్లు వేసుకున్న ప్రార్థన అవ్వట్లేదు, కార్యాలు అవ్వకపోతే దేవుడు కాదా ఏంటి? నువ్వు నమ్మనంత మాత్రం దేవుడు కాదా ఏంటి? నీకు అవసరం లేదనుకుంటున్నాడు, ఇవ్వడు. అందరికి ఇచ్చినట్టు నీకు ఇవ్వను నేను. నువ్వు నాతో ఉంటావా? నా గురించి ఓషిపిచ్చి చేస్తావా? చేయవా అంటే అందరికి ఇచ్చింది నాకు ఎందుకు? నువ్వు పక్షపాతి అంటే, నో, నేను పక్షపాతిని కాను. దేవుడు చెప్పాడా లేదా? నేను పక్షపాతిని కాను. సో రీజన్ వల్ల నీకు ఇది ఉంటే నీకే ఇబ్బంది, నేను ఇవ్వను. అది నీకు తెలీదు. నేను ఇవ్వను గాక ఇవ్వను, నువ్వు అడిగినా నేను ఇవ్వను అన్నాడా లేదా? ఎవరితో అన్నాడా మాట? స్వస్థపరిచిన చాలా కష్టంగా ఉంది పరిచర్య, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అంటే పౌలు గారిని కదా. ఏమన్నాడు? నా కృప అంటే ఇచ్చేనన్నా తీసుకెళ్ళిపోతాను ధన్యుడు అన్నాడు పౌలు గారు. కాబట్టి నువ్వు ఇస్తావా లేదా? ఎలా? అందుకే ప్రాస్పరిటీ గాస్పెల్ మీద ఎక్కువ ఆదరణ ఎందుకు కలుగుతుందో తెలుసా? ఇచ్చేయమని. నేను ఇచ్చేసాను, మీరు ఆలోచించకండి, చింతించకండి. నేను చింతిస్తాను, నువ్వు ఇవ్వాల్సిందే. ఇలాంటి జనాంగానికి తెలివి ఉందా లేదా? లేనట్టే. కానీ తెలివి లేని వాళ్ళంతా ఎక్కడికి వస్తున్నారు? బాప్తిస్మం తీసుకొని. బాప్తిస్మం అంటే ఈ లోకంతో సమాధి చేయబడ్డాను అని. అదంతా మర్చిపోయినాయన, నాకు అది ఇది అది అంటే ఇక నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. మీరే అంటారు కదా, నిన్ను బాగు చేయడం దేవుడి వల్ల కూడా కాదు. అందుకే అంటున్నాడు, నీ శాసనములు శాశ్వతమైనవి, నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి. నాయనా, చాలా మంది నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తారు, నేను వెళ్తున్న మార్గాన్ని క్వశ్చన్ చేస్తారు. నేనేమో తెలివి తక్కువ దాన్ని. నేను బ్రతకాలి, నీ యొక్క విశ్వాసతని, నీ నీతిని నేను రిప్రజెంట్ చేయాలి అంటే నాకు తెలివి అవసరము. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన వద్దు, ఆయన మాటలు వద్దు, ఆయన బ్లెస్సింగ్ మాత్రం కావాలన్నట్టుంది నాటి సంఘాలు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. అనగా అండర్లైన్ చేసుకోండి, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులయ్యే వాళ్ళు ఎవరంట? దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు అగునట్లు వీళ్ళు ధర్మశాస్త్రానికి విధేయులు, పైగా దేశపు జనుల్లో ఉండని వారు. మీరు అర్థం చేసుకోవాలి సంఘం అంటే ఎలా ఉంటుందో. దేశపు జనుల్లో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకొనిన ఎవరెవరున్నారంట? ఆ టైంలో యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు,
సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ద్వారపాలకులు అంటే అంతే కదా ఇప్పుడు మన ట్రెండీ వర్డ్. ద్వారపాలకులు, గాయకులు, నెతీనీలు అదే వాళ్లే కాకుండా అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవడానికి వీళ్ళు ఏం చేశారంట? ముందు దేశపు జనుల నుంచి వేరైపోయారంట. క్యాడర్ ఎవరెవరంట? యాజకుల దగ్గర నుంచి, ద్వారపాలకుల దగ్గర నుంచి టోటల్ పీపుల్ అంతా వేరైపోయి మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడానికి మన ప్రభువైన యెహోవా నియమ నిబంధనలను, కట్టడలను, నియమాలని, కట్టడలని అనుసరించుదమని శపథం చేసుకుంటున్నారా నాయన? ఈ వారం వచ్చాను నేను, ఇదిగో పొరపాటు జరిగిపోయింది, ఇంకా నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోక సంబంధమైన అడగను, నీ యొక్క విధులు నేర్చుకుని నీ ధర్మశాస్త్రానికి విధేయురాలగునట్లుగా విధేయత కలిగి ఉండేలాగా నేను ఆనబూనుతున్నాను అని ఏమన్నారా? ఊరుకో ప్రభు, నేను నీకు అలా అంత సీరియస్ మ్యాటర్లు నేను నీతో చెయ్యను. శపథము పూని ప్రమాణం, ప్రామిస్, ఈ శపథానికి నేనే ప్రామిస్ చేసుకుంటున్నానని జనాంగం అంతా, సమాజం మొత్తం ఎంత స్పిరిట్ ఉండాలండి దేవుడు ధర్మశాస్త్రానికి, ఎంత భయం ఉండాలి దేవుడు అంటే. ఆలోచిస్తున్నారా మీరేమన్నా? విధులు నేర్చుకోవడానికి, కట్టడలను అనుసరిస్తాము. సంఘానికి వచ్చేది ఊరికే వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, అనుసరిస్తాము. నీ ధర్మశాస్త్రపు కట్టడలను అనుసరిస్తాము అని పాత నిబంధనలోని ఎంత ప్రామిసింగ్ గా శపథం పూనారు అంటే, ఈ రోజు సంఘము, క్రీస్తు సంఘమైన వాళ్ళు ఏం చేయడానికి కూడుకుంటున్నారు? అసలు ఏం చెప్పడానికి వస్తున్నారు? ఏం వినడానికి వెళ్తున్నారు? వినేవాళ్ళకి చెప్పారు, మీరు చెప్పే వాళ్ళకి ఏం చెప్పాడైనా? మీరు ఎక్కువ మంది బోధకులు ఒక్కటి మీకు మహా తీర్పు ఉంటది. చెప్పడం ఊరికి చెప్పుకొని వెళ్ళటం కాదు, నా విధి దాటి వెళ్ళకూడదు, అలానే వెనక ఉండకూడదు, కరెక్ట్ లైన్ లో మీరు ప్రజెంట్ చేయాలి అని చెప్పాడు. లేకపోతే మీరు అతి కఠినమైన తీర్పుకి వెళ్ళిపోతారు అని చెప్పాడు. వినేవాళ్ళకి ఏం చెప్పాడైనా? మీరు కేవలం వినువారు మాత్రమే ఉండి, ఎప్పుడైనా అడిగారా పాస్టర్ గారు ఇలా ఉంది, ఇలా ఎందుకు లేదు, మరి మీరు ఏంటి ఇలా చెప్తున్నారు? ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? మీరు అడగరు. మీకేంటంటే అడగాలనిపించదు. చెవులు మందము, హృదయము క్రొవ్వినది. మాకెందుకు, నువ్వు చెప్పే, నువ్వు చెప్పుకో, నీ డ్యూటీ నువ్వు చేయి, మా డ్యూటీ మేము చేసుకుంటాం. మా డ్యూటీ ఏంటంటే మేము వచ్చామా లేదా. ఎవరికి రిప్రజెంట్ అవ్వాలి? పాస్టర్ గారికి మాత్రమే. పాస్టర్ గారికి. అందుకే మీ ప్రార్థనలు ఎక్కువ ఏంటుంటదో అతిశయం ఉంటది. ఆ దినం నుండి ఆ దినం నుండి ఈ దినం వరకు నిన్ను కాపాడంటే నీ కోసం పెట్టిన పెట్టుబడి గురించి ఆలోచించావా? నిన్ను ఏ రోగము వచ్చినా రాకపోయినా నిన్ను కాపాడిన విధానం, నీకు భోజనం సిద్ధపరిచిన విధానం, నీకు దాహం అయితే ఇచ్చిన వాటర్ విధానం, నీకు సూర్యుడు ఉదయింపజేసిన విధానం, చంద్రుడు మళ్ళీ చీకటి అయితే కదా నీకు నిద్ర పడుతుంది. అలాంటి ప్రతి చిన్న విషయంలో నీ కోసం జాగ్రత్తలు తీసుకున్న ఆ కన్న తండ్రి గురించి ఏం ఆలోచించవా? ఆలోచించి ఆ కట్టడలను అనుసరించే విధానంలో అది చేయమన్న పనేంటో నీకు గుర్తుకు రాదా? రాదు. మనుషులంటే మనుషుల మీద బానిసలుగా బ్రతకటం, మనిషి అంటే ఇంకొక మనిషి మీద పిచ్చిగా ప్రేమతో బతకడం, ఆ ప్రేమ పిచ్చికి దారితీసి ఇంకొకరిని చంపే విధానంలోకి వెళ్ళిపోయిన ట్రెండ్ లో ఉన్న మనకి అసలు మానవ బంధాలు అనేవి, ట్రాష్ అనేది అర్థం కాని నీకు సంఘంలో ఉండి ఎంతసేపు నేను, నా పిల్లలు, నేను, నా కుటుంబము, నేను, నా రక్త సంబంధులు, నేనే నేనే అనుకుంటున్నా. నీకు దేవుడు ఏమర్థం అవుతాడు? అర్థం కాదు సరికదా అని మాటలు నీకు బోరు కొడతాయి. అందుకని అంటున్నాడు, మేమందరము కలిసి ప్రమాణము చేయుటకు కూడుకున్నారంట. మీరెందుకు కూడుకుంటున్నారు? నాయన నీ ధర్మశాస్త్రం అనుసరిస్తామని ఏమన్నా శబదం పూనారా? ప్రామిసింగ్ చేసుకున్నారా? మీ ప్రామిసింగ్లన్నీ ఒకప్పుడు చేసి ఉంటారు. పెద్ద ఎమోషనల్ ఫెలోస్ కదా మనం బాప్తిజం తీసుకున్నప్పుడు. మనం భక్తి చూస్తే అమ్మో మాలాంటి ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకి బాబోయ్ మనకి అన్న ఫీలింగ్ వచ్చే విధంగా పగలు రాత్రి పాట ప్రార్థన వాక్యం. అయ్యగారు ఇవాళ ఏమన్నా ఎప్పుడు వచ్చి అడుగుతారు? సోమవారం కూడా వచ్చి అడుగుతారు. ఇవాళ కూడా ఉంటుంది అయ్యగారు ప్రార్థన అమాయకంగా. కొన్ని వారాలకే ఆదివారం రాలేదేంటమ్మంటే పనులు ఉన్నాయి కదా. నీ పనులు నువ్వు పోతే ఉంటాయా పోతాయా? నీ రిలేషన్స్ నువ్వు ఉంటే ఉంటాయా పోతాయా?
చెప్పండి, డైజెస్ట్ చేసుకోలేం, పోతాయి. ఎవరిని ఉంచుకోరు. ఎంత ప్రేమించే వాళ్ళైనా శవం కంపు కొడుతుందనేస్తారు. అలాంటి బంధాల కోసమా గొడ్డి చాకరీ చేస్తున్నాం మనం? అలాంటి బంధాల కోసమా నీ జీవిత కష్టం అంతా పెడుతున్నావు? నీ జీవితం మొత్తం బతికున్నప్పుడే నాకు ఇచ్చే అన్నాడు దేవుడు. రోమిల పత్రిక తెలుసు కదా, సజీవ, మీకు తెలుసు, మళ్ళీ తీస్తే నాకు ఇంకొక టైం అయింది. సజీవ యాగముగా బతికున్నప్పుడే అని అర్థం మన తెలుగులో, కామన్ లాంగ్వేజ్. బతికున్నప్పుడే నాకు సమర్పించండి. ఏమివ్వగలనైనా, నేనెంతటి వాడినైనా అనమాకు. పేద కబుర్లు వద్దు దేవుని దగ్గర. ఆయన అడిగింది ఇచ్చే. ఆయన ఏమన్నాడు, నువ్వేమి ఇవ్వలేవని నాకు తెలుసు, కానీ నీ దగ్గర నాకు కావాల్సింది ఒకటి ఉంది, అది ఇచ్చేయి. సజీవ యాగముగా నీ శరీరము ఆయనకి సమర్పించు. అంటే ఇదిగో వచ్చేసానయ్యా, ఇక్కడికి వచ్చి నిద్రపోతానని కాదు. ఈ శరీరంతో ఆయన గురించి ఏం చేయగలవో, ఏం చెప్పగలవో, ఎలా ప్రవర్తించి చూపించగలవో చూపించేయి. ఇదే ఛాన్స్. ఇంకా ఈ లోకంలో ఉన్నంత వరకే ఆయన గురించి రిప్రజెంట్ చేసుకునే మహాభాగ్యం మనకి. దేవుడా, నేను పైకి వెళ్ళా, నువ్వు పైన ప్రామిస్ చేసి వచ్చావు, నువ్వు నన్ను పంపించి భూలోకానికి నీ గురించి ఎన్ని బాధలైనా, కష్టమైనా, నష్టమైనా, ఏదైనా సరే నేను మాత్రం వాటన్నిటిని పట్టించుకోకుండా నేను వెళ్ళి నీ గురించి రిప్రజెంట్ చేస్తానని ఆత్మగా ఉన్నప్పుడు చెప్పొచ్చు. శరీరం ఇచ్చిన తర్వాత ఈ భూమి రమ్యముగాను, చూచుటకు ఎలా ఉందట, తినుటకు మంచిగాను రమ్యంగాను ఉంది కాబట్టి కోసుకొని తినేసావు. దేన్ని? నీ ఆత్మీయ జీవితాన్ని మింగేసావు. శరీరపరమైన జీవన విధానాన్నే నువ్వు చూపిస్తున్నావు. అడుగేస్తే స్తోత్రం చెప్పాలి, మెదిలితే నాయన థ్యాంక్ యూ అని చెప్పాలి. కానీ నువ్వు ఎలా నేర్చుకున్నావు తెలుసా? నటన నేర్చుకున్నావు. ఇది ఇచ్చావు నాయనా అని 10 మంది ఉన్నప్పుడు చెప్తావు. అసలు ఊపిరిస్తున్నాడు, ప్రత్యేకంగా చెప్పాలి. చెప్పు మరి చూద్దాం. అందుకే లెక్కింపలేని స్తోత్రంలో అనేసాను, అంతే. పాట పాడేసుకున్నాం. ఆ లెక్కింపలేని స్తోత్రం చెప్పేటప్పుడు నీలో రియలైజేషన్ ఏది? నేనేమి ఇవ్వలేను, కానీ సజీవ యాగంగా వేల నదులు తైలం ఇవ్వనైనా నీకు నువ్వు అడగలేదు కదా. ఏమడిగావు? సమీపించి ఆలకించడం శ్రేష్టం అన్నావు కదా. అది మాత్రం నేను బాబు, నాకు ఏంటంటే చాలా బోర్ కదా. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. అంత మంచి మాత్రది. వినటం వల్ల ఏమవుతుంది? ఒకరోజు వినకూడదు. ఒకరోజు అంటే ఒకరోజు మన ఎమోషనల్ ఫెలోస్, ఏ ట్రెండ్ ని బట్టో, ఏ సిచ్యువేషన్ బట్టో మన ఎమోషన్స్ అన్ని పెరిగిపోతూ ఉంటాయి. కానీ 1 డే వచ్చింది అనుకోండి, ఆ ఎమోషన్ ఉండదు, ఏముండదు. ఇక్కడికి వచ్చి కూడా లేజీ ఫెలోస్ గా ఉంటాం. కాబట్టి ఏమంటున్నాడు? ప్రమాణం చేసుకోవాలి. అందుకే సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. 21వ సుఖభోగములయందు వాంఛ. ప్రపంచ మానవాళి మొత్తం దేనిలో, ఏ జబ్బులో పడిందో తెలుసా? కరోనా కాదు, ఎయిడ్స్ కాదు, ఇవన్నీ కామన్. పక్కకు నెట్టేస్తే ప్రపంచం మొత్తం 800 కోట్ల మంది ప్రజానికానికి ఉన్న జబ్బు ఏంటో తెలుసా? ఇదే. ఏమిటట? సుఖము ప్లస్ భోగము. సుఖానికి మించింది భోగం. అర్థమైంది? అవసరానికి 4 వీలర్ ఉండటం మంచిదే. దాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని దాన్ని ఒక హై ఫ్లో చూపించుకోవడం అనేది భోగమా కదా? సుఖభోగములయందు వాంఛగలవానికి. అందుకే ప్రపంచం మొత్తం ఈఎంఐతో సఫర్ అయిపోతుంది. ఎందుకు? మించింది. కట్టాలని కడదామని అనుకునే ఏముంది, నెలకింత కట్టేసుకోవాలి, ఈజీ కదా? కాదు, నిన్ను ఉచ్చులో పడేసినట్టు. సుఖభోగములందు వాంఛగలవానికి లేమి కలుగుతుంది, ద్రాక్ష రసమును నూనెయు వాంఛించిన వానికి. మీరు ఇక్కడ ద్రాక్ష రసం అనుకున్నది వేరు, ఆయన చెప్పిన ఎనలైజ్ చేసి చెప్పింది వేరు. అప్పుడు ద్రాక్ష రసం ఫర్మెంటెడ్ అయితే ఏమవుతుంది మీకు బాగా తెలుసు. మాకు నవ్వేస్తున్నాను. వాంఛగలవానికి ఐశ్వర్యము కలగదు. సుఖము వద్దు, భోగం వద్దు, నీ అందు శ్రమ పడటం మాకు నేర్పించు. సంఘంకి చెప్తున్నాడు దేవుడు, ఈ రోజు మిమ్మల్ని సామాజికంగా కూడుకొని మీరు శబదం పూనుకొని ప్రామిస్ చేసుకోవాల్సిన విధం ఏమిటంటే, మీరు సుఖాన్ని భోగాన్ని కోరుకోకండి, అది లేమిలోనికి
తీసుకెళ్తుంది. అందుకనే ఇదే సామెతలు 16వ వచనంలో ఒక మాట ఉంటాడు చూడండి, వివేక మార్గము విడిచి. తెలివి ఉంటే వివేక మార్గం ఏదో తెలుస్తుంది. అందుకే ధర్మశాస్త్రం యొక్క విధులు విధానాలకి మనం తల ఒగ్గాలి, అదే తెలివి. దాన్ని ఆ వివేక మార్గాన్ని విడిచి తిరుగువాడు ప్రేతలు అంటే చచ్చిపోయిన వాళ్ళు, చచ్చి దెయ్యాలైన వాళ్ళు కాదు. ప్రపంచంలో పట్టి పీడిస్తున్న ఇంకో జబ్బిది. ప్రేతలు అంటే మనల్ని బట్టి పీడించేవాడు కాదండి, ప్రేతలు అంటే చనిపోయిన వారు అని అర్థం. ఈ చనిపోయిన గుంపులో కాపురం ఉంటారు. వివేకం ఇచ్చిన వాళ్ళు చాలా మంది నీకు కనపడుతున్నారు కదా. ప్రేతల గుంపుతో కాపురం ఉండే వాళ్ళు ఉంటే దేవుడు సంతోషంగా ఉంటాడా లేకపోతే బాధగా ఉంటాడా? మరి దేవుడిని సంతోషపరచాలంటే సంఘం ఏం చేయాలి? మరి అయితే వివేక మార్గాన్ని ప్రపంచానికి తెలియచేయాలా లేదా? లేదంటే వివేక మార్గం ఉంది కానీ ఆ వివేక మార్గం కంటే ఆయన ద్వారా వచ్చి మేలు అనుభవించడానికి రండి, ఇదే మీకు దేవుడు పిలుచున్నాడు, యేసు పిలుచున్నాడు అని చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పండి? దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు అని చెప్పాలి. యేసే స్వస్థపరచును అనే దానికన్నా దేవుడే నీకు దిక్కు అని చెప్పాలి. ఆయన తప్ప వేరే దిక్కు నీకు లేదు అని చెప్పాలి. అదే వివేక మార్గం అని సంఘము తెలియజేయాలి. సంఘమునికున్న బాధ్యత చాలా ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యూటీస్ పెరుగుతాయి. పెరిగితే నీకేంటి అర్థం? జీతం పెరుగుతుందనా లేదా? మనకు బాధ్యతలు పెరిగితే ఏంటి అర్థం? అమ్మ నీకు ఈ రోజు నుంచి ఈ డిపార్ట్మెంట్ కూడా ఇస్తున్నాము అంటే దీనికి మించి మనం ఏదో ప్యాకేజ్ వస్తుందనే కదా. అంటే సంఘంలోనికి నీకు వచ్చిన తర్వాత దేవుడు ఇంకొక బాధ్యతని ఇచ్చాడు అంటే వివేక మార్గం నుంచి నువ్వు రిప్రజెంట్ చేయకపోతే ప్రపంచంలో చాలా మంది వివేకం మార్గాన్ని నువ్వే తోలనాడితే నువ్వు కూడా ఎక్కడ ఉంటావు? ప్రేతల గుంపులో ఉంటావు. అందుకనే ఇదే 15వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడు, న్యాయమైన క్రియలు చేయుట. క్రియ చేయటం వేరు, న్యాయమైన క్రియ చేయటం వేరు. ఇది సంఘం మాత్రమే చేస్తుంది. బయట ఎక్కడికి వెళ్ళినా ఔటర్ లో ఉంటే మీరు క్రీస్తుని నమ్ముకున్నారా అని వాళ్ళు అడగాలి. నేను నమ్ముకున్నానండి అని అనకూడదు. పందులు ఎదుటి ముత్యాలు వేయకండి. క్రీస్తుని ఏమంటున్నాడు? న్యాయమైన క్రియలు చేయట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేసే వారికి న్యాయంగా ఉండమంటే అతి భయంకరంగా అనిపిస్తుంది. ఎంత మాట అని అనిపిస్తుంది. కాబట్టి మీరు లోకంలో చెప్పే వాళ్ళకు కూడా ఎలా చెప్పాలి? అనవసరంగా చెప్పొద్దు అని. అవసరానికి మించి దేవుడి గురించి మాట్లాడకండి. ఎందుకంటే పందులకి ఏం తెలుస్తుంది ముత్యాల గురించి? అది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు బురదలో ఉంటుంది. బురదలో ఉన్నదానికి రామ్మ నీకు ముత్యాలే సింహాసనం వేసానంటే ఏంటదా? మనము చెప్పే వివేక మార్గము ఆలోచించేవానికే చెప్పాలి. అందుకని యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. 45వ అధ్యాయము ఏం సృజిస్తాడట ఆయన? వెలుగును సృజించినవాడు. ఈ దేవుడు ఎక్కడున్నాడు? ఈయన కాకుండా వివేక మార్గంతో ఆలోచిస్తే ఇలాంటివి బయటపడుతూ ఉంటాయి. నేను ఎవరినట్ట ఆయన? వెలుగును మేము చీకటిని క్రియేట్ చేయగలం అని అంటారని కిందనే అన్నాడు. అంధకారమును కలగజేయువాడను, సమాధానకర్తను, కీడు కలగజేయువాడను కూడా నేనే. ఈ నేనే అంటేనే చాలా మందికి నొప్పి. ఎందుకంటే మీరు కూడా మీతో పాటు నేను కూడా అంటే తానొప్పగా నొప్పించగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమిది అని లోకం నేర్పినట్టు మనల్ని దేవుడు అలా చెప్పలా. బాబు నేనే అని చెప్పిరపో అన్నాడు. నేనేం చెప్తే నన్ను కొడతారేమో కొట్టినా పర్లేదు, ఎందుకంటే లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా. సో మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లోకం దగ్గర నుంచి పాజిటివ్నెస్? వాళ్ళు ఏం కోరుకుంటారు? వాళ్ళకి భయము. ఆయన నీతిని నేర్చుకోండి అలా ఉండండి అంటే వాళ్ళు భయంకరంగా ఫీల్ అవుతారు. సో వాళ్ళకి చెప్పడం కన్నా మీరు చేసి చూపించాలి. నేనే వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలగజేసిన వాడను, యెహోవానగు నేనే వీటన్నిటిని కలగజేసిన వాడను. వీటన్నిటిని ఏమండి వెలుగు ఎవరు చేశారు తెలుసా? సో దేవత. నో
అలా కాదు. అన్నిటిని పాజిటివ్ అయిన నెగిటివ్ అయిన ఏదైనా చేయగల సమర్థుడు, ఇట్టి సరిపోయిన ప్రధాన యాజకుడు మనకు దేవుడు. అర్థమైందా? ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, అట్ట మల్టిపుల్ పర్సనాలిటీ కాదండి. మనకు బైబిల్ అలా నేర్పించలేదండి. తండ్రిగా యాక్టివిటీస్ చూపించారు, కుమారుడుగా యాక్టివిటీస్ చూపించారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మొదటి నుంచి ఉన్న ఇప్పుడు కడవరి కాలంలో మనకు రిప్రజెంట్ ఏ విధంగా చేస్తున్నాడు తెలుసా? మనతో ఉండి, మనలో ఉండి ఏది తప్పో ఒప్పుని ఒప్పించుచు, అంతేనా? మనలో ఉన్న ప్రతిదానిని, ఆయన దేవునికి విరుద్ధమైన ప్రతిదానిని ఒప్పించుచు. అంటే మనం ఒప్పుకోం. సిచ్యువేషన్ వస్తే మనం దొరికామనుకోండి, సో అండ్ సో రీజన్ వల్ల నేను కరెక్ట్ అండి అంటాం. కానీ ఎవరు తప్పు ఒప్పింపజేస్తారు? అది ఇక్కడికి వస్తే నువ్వు నేను తప్పు వాడని, తప్పు చేసిన వాడని అని ఒప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన లేకపోతే, నీలో ఆయన లేకపోతే నువ్వు ఏమి చేసినా భక్తి బూడిదల పోసిన పన్నీరు. పరిశుద్ధాత్మ ఉండాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు సంఘ పరిచర్యలు ఎన్ని చేసినా ఆటలో అరటికాయలు లాంటివి ఆడవి అంటే ఉంటుందా? వాళ్ళ వల్ల ఐడెంటిటీ ఉంటుందా? పని జరుగుతుంది, నెంబర్ అన్నట్టు ఒక పని జరుగుతుంది, కానీ వాళ్ళ వల్ల ఏ ఉపయోగం జరగదు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాల్సిందే. బాప్తిస్మం తీసుకున్న మనము ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? సంఘంలోనికి వచ్చిన మనము దేవుని కొరకు ఎలా బ్రతకాలో అనేటువంటి ఒక ప్రామిసింగ్ లోకి రావాలి. ఆ నిబంధన ప్రకారం నడుచుకోవాలి. ఆ నిబంధన మనం ఎలా వారానికి ఒక రోజు పెట్టుకోవడానికి మనం అందరం ఏర్పరచుకున్న రోజే ఆదివారం. ఆదివారం సెలవేకపోతే సోమవారం పెట్టుకుంటాం, సోమవారం ఇవ్వకపోతే బుధవారం, లేకపోతే రోజు అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడుకుంటాం. ఎందుకు మీరు అయ్యో ఆదివారం సెలవు అంటే ఆదివారం ఎందుకు మీకు ఈ బాధ? అవసరం లేదు. కానీ మనం అందరం పెట్టుకున్న కట్టడి ప్రకారం, అందరికి పాసిబుల్ అయిన టైం ప్రకారం ఆదివారమున అందరూ కూడుకొనాలి. విశ్రాంతి దినము అంటే విశ్రాంతి దినం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీలకి. ఇది పునరుద్ధాన దినం, గుర్తు చేసుకోవడం. పునరుద్ధాన దినం కూడా కాదు, ఆ పునరుద్ధానపు యొక్క దినాన్ని. ఇది ప్రపంచంలో ఎక్కడ ఏ మార్గము అని చెప్పుకుంటున్న మతంలో కూడా లేనిది పునరుద్ధానము. ఒక రోజు మనందరము లేస్తాము. ఎలా లేస్తాము? ఈ శరీరంతోనే లేస్తాము. లేచబడిన మనకి ఆయన తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తాడు? తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. రాజుగా వచ్చాడు ఆయన. రాజుగా వచ్చాడు కాబట్టే మరణాన్ని గెలిచాడు. మరణాన్ని గెలిచాడు కాబట్టే నిన్ను కూడా దాటిస్తాను రమ్మన్నాడు. అర్థమవుతుందా? ఆయన యొక్క కృపని మీరు నెగ్లెక్ట్ చేయకండి. అందుకనే ఇదే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా. ఇది ఎక్కడ చెప్తుందండి? ఇలాంటి గ్రంథం చెప్పండి. ఇలాంటి గ్రంథము, ఇలాంటి దేవుని యొక్క వాగ్దానములు చెప్పిన వారిని చెప్పండి. ఏమంటున్నాడు? నీ కన్నులు ఇటు చూడొద్దు, అటు చూడొద్దు, సరిగా సూటిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలంతే. చూసే విధానాన్ని కూడా చెప్పింది బైబిల్. ఎంత మంచి బైబిల్ కదండి. అంతేకాదు 26వ వచనం, నీవు నడుచు మార్గము సరళము చేయుము అని అంటుంది. అదే సామెతల్లోనే 27లో చూడండి. 27లో చూడండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకో. కాళ్ళు వేసుకుని ఎడబడితే తిరక్కో. ఇవాళ ఆరాధనకు ఎగ్గొట్టి ఏదో ఫంక్షన్ కింద వెళ్ళకు. ఇవన్నీ ఎందుకంటే నువ్వు ఫంక్షన్కి వెళ్ళడం కన్నా, సెరమనీకి వెళ్ళడం కన్నా దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. కుడిమికైనను ఎడమకైనను తిరగక నీ పాదమును కీడునకు దూరంగా పెట్టు. తొలగించుకోగలుగుతున్నామా మనం? కీడు కలగజేయడం అంటే మీకు తెలుసు, ఏ కీడు కలగజేయము. ఎదుటివాడిని ఎలా పడేసేయచ్చు, ఎదుటివాడిని ఎలా తిట్టేయచ్చు. మన కళ్ళే మెయిన్ మన బాడీలో. అందుకే వీటి గురించి మహాజ్ఞాని అయిన ప్రసంగి ఇలా చెప్పాడు. మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విషయాల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి? సెల్ఫ్ కంట్రోల్. ఇదే బైబిల్, ఇదే క్రైస్తవ్యం. అందుకనే 1 సమూయేలుకు రాసిన పత్రిక 22వ అధ్యాయం 2వ వచనం. 1 సమూయేలు గ్రంథము
22వ అధ్యాయము. అది కదమ్మా, 1వ సమూయేలు గ్రంథమేనా? 3వ వచనం చూడైతే. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము. సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట. ఇవిలా ప్రార్థన చేసుకున్నావా? మా కోట, మా రక్షణ, మా శైలం. జస్ట్ ఓడింగ్సే. నిజంగా మనకి ఏదైనా ఇబ్బంది వస్తే ఆయన నువ్వే నాకు దిక్కు అని ఎవరినో అడుగుతాం. అందుకే అంటున్నాడు, నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించెదను. నేను ఆయనను మాత్రమే ఆశ్రయించెదను. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత స్థానము. అబ్బబ్బా, ఈ ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను ఇంతగా చెప్పాడు, ఇంత వాగ్దానం చేశాడు. ఉన్నత దుర్గం, ఉన్నత స్థానం, రక్షణ శృంగం, ఆశ్రయ స్థానం, నా రక్షకుడు. ఈయన ఏం చేస్తాడో తెలుసా? బలత్కారం. ప్రపంచం అంతా దేంతో నిండుంది? బలత్కారముల నుండి కాపాడేది ఎవరు? ఆయనే. ఇలాంటి దేవుణ్ణి నువ్వు దేవుడిగా ఉన్నందుకు నువ్వు దేని గురించి భయపడుతున్నావు? రోగం గురించా? ఆర్థిక ఇబ్బందుల గురించా? ఏది నీ శత్రువు అనుకున్న వాళ్ళ గురించా? శత్రువులు ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటారంట. అసలు నీ శత్రువు గురించి తెలుసుకుంటే వాళ్ళని కూడా మిత్రులు చేసుకోగలుగుతావు. అర్థమైందా? వాళ్ళని ప్రేరేపించే శక్తిని గురించి దేవుని ఎదుట మొరపెడతావు. ఇంత లాజికల్ గా. అందుకే నీ తెలివి, నీ ప్రేమ తెలివితో ఉండాలి. అందుకే నేను కీర్తన 18 ముగించేస్తాను. కీర్తన 18వ కీర్తన. ఆయన గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ చెప్పి ముగిస్తాను. 18వ కీర్తన 13వ వచనం. ఏం గర్జించాడంట? యెహోవా ఆకాశమునందు గర్జన చేసెను. చెప్తే మాకేంటి అంటే, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని. మీకు కనపడుతున్నాయి ఉరుము ధ్వనులు? మీరేమనుకున్నారు? అయ్యో పాల్గొన అనుకుంటూ మననం చేసుకోమని కాదు. అసలు ఆయన మాట్లాడుతున్నాడంట. మీకు బైబుల్లో మాటలు బాగా అవసరం. ఆకాశమందు గర్జన చేస్తే అది ఉరుము. ఆ ఉరుము పుట్టించెను, వడగండ్లు పుట్టించేది ఆయనే, మండుచున్న నిప్పులను ఇచ్చే. ఎక్కడేనండి అడవిలో అనుకోకుండా మంట పుట్టింది. ఎలా పుట్టిందో అది, దాన్ని ఎన్ని లీటర్లు పోసినా ఆరటం లేదంట. వడగండ్లు రావటం ఏంటండి? వడగండ్ల వల్ల ఉపయోగం లేదు. సరిగా మన పంట ఏమైపోద్ది? పాడైపోద్ది. మరి ఇంత క్యాపబిలిటీ ఉన్న ఆయన 14వ వచనం, ఆయన తన బాణములను ప్రయోగించగా శత్రువులు చెదరగొట్టెను, మేఘములను మెండుగా. శత్రువులు చాలా మంది చచ్చిపోతున్నారంట. ఆయన మేఘాల్ని పుట్టించేవాడు, మెరుపుల్ని మెండుగా మెరిపించి వారిని ఓడబెట్టేవాడు. ఆ దేవుణ్ణి ఏమన్నా మీరు తక్కువ క్యాడర్ లో ఏమన్నా ఊహించుకుంటున్నారేమో. ఇవన్నీ ఆయన ఒకవైపువే. జస్ట్ మెల్లగా వినబడు గుసగుస శబ్దమే ఆయన పేరు. మనం వింటున్న ఆయన ప్రఖ్యాతులు. అందుకని ఇదే 8వ వచనంలో అంటాడు చూడండి. 8వ వచనంలో, ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి. మీరు ఇమాజిన్ చేస్తున్నారా ఆయనకి ఎలా ఉంది ఆయన ప్రతిరూపం? ఆయన చెప్పాడు, నా యొక్క కాలు పెట్టుకునే చోట భూమి. మన ఫేస్ ఎలా చూస్తారా మీరంటే, ఆయన అంటున్నాడు, నా నాసికారంధ్రం నుండే పొగ వస్తుంది. ఏ పొగ? మీరు అనుకునే పొగ కాదు, ఆయన నోటి నుండి. ఆయనతో ఏమని మాట్లాడుతున్నావు? నాకు ఇది చేసే అది చేసే. ఏమండి, మన ధూళి గెలాక్సీలో ఇంత ఉంటది. ఇంత కూడా కాదు, అది కూడా నానో పార్టికల్ గా కనిపిస్తుంది. దానిలో ఇంకా నానో పార్టికల్ కంటే చిన్నదాన్ని మనం. అంత చిన్నవారమైన మనము ఆయన ఎదుట మాట్లాడే విధానాన్ని నేర్చుకోవాలి. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నిన్ను నేను తగ్గించుకో అని చూపించడానికి ఎంతగా ఎవరిని చూపించాడు? యేసు ప్రభువుని చూపించాడు. ఎంతగా చూపించాడు? ఆయన దేవునికి ప్రార్థించేటప్పుడంట ప్రార్థన
యాచన సమర్పించినందున అంగీకరింపబడ్డాడు. నిన్ను కూడా అంతగా తగ్గించుకోమని, అంతే కదా. బిఫోర్ ఆయన ఎక్కడున్నాడు? విడిచిపెట్టకూడని భాగ్యంతోనే ఉన్నాడు. నిన్ను కూడా ఆ విడిచిపెట్టకూడని దుర్గానికి, భాగ్యానికి తీసుకెళ్లాలంటే భూమి మీద నువ్వు పుటము వేయబడాలి. బంగారము పుటము వేయబడినట్లు పుటము వేయబడితే శ్రమలనే కొలిమిలో నుంచి నేను తీసుకొస్తే, నా బిడ్డ చూసావా ఆ టైంలో, ఆ ఈరాలో భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూసావా సటన్ అని నీ గురించి సాతాను ఎదుట దేవుడు నిన్ను ఒప్పుకోవాలి. ఇది అసలు గేమ్. ఇవన్నీ వదిలేసి లోకంలో ఉన్న శ్రమల గురించి, బాధల గురించి ఇవి మీరు వదిలేయండి. ఇది బైబిల్ అదే చెప్తుంది, మీరు వదిలేయండి. మీ చింత యావత్తు నా మీద వదిలేసేయండి. మరి ఏం చేయమంటావు? మీ సిలువనెత్తుకొని, మీకు ఒక సిలువ ఉంది, మొయ్యాల్సిందంతే. మీరు దేవుణ్ణి, ఏ దేవుణ్ణి? లోకంలో అనుకుంటున్న దేవుడు కాదు, ఉన్నవాడైన మన దేవుణ్ణి నమ్ముకున్నామని లోకం నుండి వేరే వచ్చి నీ కొరకు ప్రామిసింగ్ గా వాగ్దానం చేసుకున్నాం, బ్రతుకుతాం అనుకున్న మీకు దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు కూడా పుటము వేయబడవలసింది. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం ఏమంటట? క్రీస్తునందు విశ్వాసం ఒక్కటే చాలు మనకి అని అన్నాడా? విశ్వాసం ఒక్కటే కాక, మాత్రమే కాక, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, ఆయన పక్షమున, నేను క్రీస్తు తరపున అందుకే శ్రమ పడుతున్నా అనే ధీమా రావాలి. క్రీస్తు పక్షమున శ్రమ పడుటయు ఆయన నుండే మనకు వచ్చింది. ఇది బిట్టర్ గా ఉన్న నిజం. దేవుల్లో నువ్వు దేవుణ్ణి అమితముగా ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కూడే అన్ని సమస్తము జరుగుతున్నాయి. అందుకే ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిందేట శ్రమపడుటే. అందుకే నిదే పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమంటారు చూడండి. టేబుల్ లో మీరు మూర్ఖులైన వక్రజనము. ఎవరిల్లు ఎక్కడ ఉన్నారు? ప్రపంచము బయట. ఇది లోకమాలిన్యం కలిగింది. ఆ లోకమాలిన్యం కలిగిన ప్రపంచము వక్రజనం. దేవుడు మిమ్మల్ని, మీ దేవుడిని నమ్ముకుంటేనే ప్రేమిస్తాం. మా దేవుడు మీ దేవుడు కాదండి, ఉన్నది ఒకే దేవుడు. ఆయన పాదాల యొద్ద సాగిలపడి నీవే నీవే అని ప్రాహిమాం అంటే తప్ప మోక్షం రాదు. నువ్వు అనుకుంటున్న పరలోకం రాదు, నువ్వు అనుకుంటున్న స్వర్గం రాదు, లేకపోతే నువ్వు ప్రేతల గుంపులోకి వెళ్ళిపోతావు. అందుకే ఏమంటున్నాడు? మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య ఎలా ఉండాలి? నిరపరాధులు. అవుతుందా? దేవుడు తలుచుకుంటే అవుతుంది, కానీ వాళ్ళు వేసేస్తారు. మూర్ఖజనం వక్రజనం నిందయకుండా ఉంటారేంటి? వాళ్ళ బుద్ధే వక్ర బుద్ధి, వాళ్లే మూర్ఖులు. అలాంటి వాళ్ళు నీ మీద నింద లేకుండా ఉంటారా? అంటే ఏదో ఒక రోజు నువ్వు నిరపరాధివి అని ఆయన నిరూపిస్తాడు. నిరపరాధులను నిష్కలంకం, నా బిడ్డలో ఏ కలంకం లేదు తెలుసా అని వాళ్ళ ఎదుట మెచ్చుకుంటాడు. నిష్కలంకులుగాను నిందేశారు కదరా అనవసరంగా అంటాడా లేదా? నిందేశారు కదరా అని అనింద్యులుగాను వీళ్ళు నా బిడ్డలరా అనుకునేటట్టుగా ఉండాలి. అంటే ముందు మీలో ఏముండాలి? దాకా సనుక్కోవాలా? పాస్టర్ గారు నాకే చెప్తారు, నన్నే రమ్మంటారు, మమ్మల్ని అడుగుతారు, మాకే వాక్యం చెప్తారు అనే సణుగు. ఏంటి ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇలా వస్తున్నాను ఇన్ని సంవత్సరాలు, నాకే బ్లెస్సింగ్ కనపట్లేదు, అసలు నిజంగా దేవుడేనా అనే సంశయమును మానేసి సమస్త కార్యాలను చేయండి. సమస్త కార్యాలు అంటే గుంపులోకి వెళ్ళి ఊరేగింపులు తందానా అనకండి, అర్థమైందా? గుంపులోకి వెళ్ళి అని కాదు, సమస్త కార్యాల్లో ఒక చిన్నది చూపించి మీకు ఆశ్చర్యాన్ని కలిగించే చూపించి ముగిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త ఇది మీరు చేస్తున్నారా లేదా చూసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ ఆరాధన చేసుకుంటూ తద్వారా బల్లలో చేతులు వేస్తూ మిమ్మల్ని మీరు నిరపరాధులుగా దేవుని ఎదుట ఒప్పుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనం జాగ్రత్తగా చదవండి, చదివే వాళ్ళు కంపల్సరిగా చేయాలి. ఇది 33వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి
ధర్మము చేయుడి. బాబో, ఇది అవుతుందండి? ఇది చేయగలమా అండి? ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చదవండి అన్నమాటని. చదవండి. మీకు కలిగిన వాటిని మా వల్ల కావట్లేదు నాయన, నోరు ఇప్పలేకపోతున్నాం నాయన అంటారా? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. సమస్త కార్యంలో వనాతి కార్యం అవుతుందండి. ఎందుకు చేయమన్నాడంటే, దేవుడా వీరు కూడా మీ పిల్లలే, జాలి లేని దేవుడు అని లోకంలో చాలా మంది సాంగులు రాస్తున్నారు. ఎవరిని నింపబడుతున్నారు? మన యొక్క స్వార్థపూరితమైన పనుల వల్ల ఎవరిని నింపబడుతున్నారు? సో అలాంటివి జరగకుండా ఉండాలని అపోస్తులందరూ ఏం చేశారో తెలుసా? వారి యొక్క స్థిరాస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టారంట. అప్పుడు ఏం చేశారంట పాస్టర్ గారు? లేని వాళ్ళు ఎవరమ్మా రండి అన్నారంట. అప్పుడు అందరం కూర్చొని దేవుని ఎదుట, అయ్యా మేము ఈ పని వల్ల లేమి కలిగి ఎంతో ఇబ్బందిలో ఉన్నాము, కానీ నువ్వు చేసావు, థ్యాంక్ యూ నాయనా అని ఎవరు ప్రైజ్ చేస్తారు మన ద్వారా? దేవుడికి ప్రైజింగ్ చేస్తారు. చేస్తున్నావా? సమస్త కార్యంలో ది వన్ ఆఫ్ ది థింగ్ ఇది. ఆయనకు నుంచి నాకున్నా లేకపోయినా ఎదుటి వాడికి అవసరం ఏంటో నేను తెలుసుకున్నప్పుడు వాడిగా తెలుసుకున్నది. ఇంకా చాలా చెప్పాలి, మీరు భరించలేరు. యేసు ప్రభు వారు అన్నారు చాలా మందిని, నేను చాలా సంగతులు చెప్పవలసి ఉన్నాయి కానీ మీరు భరించలేరు. కాబట్టి మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి. పాతగిలిన సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును, ఇలా చేస్తే ఏమవుతున్నాయన అంటే పరలోకంలో అక్షయమైన సంపాదనను మీరు సంపాదించుకోవాలి. సంపాదించుకుంటున్నారా? ఆయన న్యాయ విధిని నేర్చుకుంటే, ఆయన వాక్య విధుల ప్రకారం నేర్చుకుంటే మీరు సంపాదన పరలోకంలో సంపాదించుకుంటారు. అలా సంపాదించుకోవాలి అంటే మీకున్నదైనా అమ్మేసి ధర్మం చేయాలి. ఇది ఎవరికో చెప్పాడు ఆయన, నికోదేముకు చెప్పాడు. నీకున్నదంతా తీసుకెళ్ళి, నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ డూయింగ్ ఆల్ ది థింగ్స్ అన్నాడు. అవునా? అయితే నీకు ఒకటి కోదగా ఉంది, నీకున్నది నమ్మేపో అన్నాడు. ఊరుకొచ్చాలని మొహం చిన్న పుచ్చుకొని పోయాడంట. మనం నికోదేములాగా ఉండకూడదు. నాయనా నువ్వు ఇచ్చింది పోతే పోని, మళ్ళీ ఇస్తావు, లేకపోతే నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు నాయనా అని అనండి. ప్రార్థన మాత్రం నాకేమి ఇవ్వలేదని ఏడవండి. ఇలా చేయకూడదు. ద్వంద్వ మనస్తత్వం మనలో ఉండకూడదు. మనలో విజ్ఞత కలిగేలాగా, తెలివి కలిగేలాగా, ప్రేమ ఉండేలాగా మన ప్రేమను అందరికీ చేస్తూ సర్వకార్యాలు చేసే విధంగా మనల్ని మనం సంసిద్ధులు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు. మాకంతా తెలుసు అనుకుంటున్నాం, మేమన్నీ బాగా చేస్తున్నాం అనుకుంటున్నాం. మేము చేసేది నీ ఎదుట బాగుందని చెప్పుకుందామని మేము ఎంతో గర్వంతో ఉన్నామేమో నాయన. దయతో క్షమించండి. మాకు తెలియనివి, మేము పాటించవలసినవి చాలా ఉన్నాయి. అవి చేయటానికి మాకు మనసునివ్వండి. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, తెలియటం లేదు నాయన. ఎందుకంటే పుడుతున్న ఈ లోకంలో జీవపు డమ్మంతో ఎలా ఉండొచ్చు నేర్చుకున్నాం నాయన. అవన్నిటిని, మా మెదడుని, మా యొక్క జీవన విధానాన్ని, మా ఆలోచనని ముందెరిగిన నీవు ప్రక్షాళనగా నీ కుమారుని రక్తాన్ని మాకు ఇచ్చావు. దానిలో పరిశుద్ధపరిచావు. ఈ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే నీకు ఇష్టమైన సమస్త కార్యాలు చేయాలి కనుక మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి. మేము చిన్నపిల్లలం నాయన, మాకేం తెలియదు. నీ మార్గము, నీ న్యాయ విధిని బట్టి మమ్మల్ని నడిపించండి. నిజమైన దేవుడు మీరు అని సమస్త జనులకు తెలియజేయవలసిన బాధ్యత మాపై ఉంది కనుక ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ఇదిగో మేము బలలో చేతులు వేస్తున్నాం తండ్రి. మేము అపరాధులనే తండ్రి, దయతో క్షమించండి. నిష్కలంకంగా మా జీవితాన్ని మార్చండి. అందుకు నాయన నీ బిడ్డ త్యాగం ఎలాంటిదో మాకు గుర్తు చేసుకుంటూ తద్వారా ఆయన మరణాన్ని ప్రచురపరిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచినాను. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ.